గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నారని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. మార్చి 22వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామన్న కోడెల తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నానన్నారు. సత్తెనపల్లిలో 15,000 ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుపడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమం అభివృద్ధిని చేయడం జరిగింది. మరో 5 సంవత్సరాల్లో ఇంకా ఊహించినటువంటి గణనీయమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యాత్మక గ్రామాలు, రాజకీయంగా సమస్యలు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతాను. ఎవరిపైన నాకు ద్వేషం కానీ పక్షం కానీ లేదు. మా కుటుంబంలో సమస్యలు రావు, అది నాది హామీ. ఎవరికైనా నా పైన అనుమానాలుంటే వారికి సమాధానం చెప్తాను. చిన్న చిన్న జరిగిన మీటింగ్లు జరిగినట్టున్నాయి, బట్ వాటి మీద కూడా నేనేమి కామెంట్ చేయను. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. గెలవడం కూడా 15,000కు పైగా గెలుస్తాను, 20,000 వరకు మెజారిటీ సాధిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.